తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చిత్రపటాలకు పాలాభిషేకం చేసిన రుద్రూర్ మండలం కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు నిజామాబాద్ జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలో రుద్రూర్లో కొత్త వ్యవసాయ డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేస్తామని దానికి సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. ఎన్నో రోజుల ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తూ రుద్రూర్కి కళాశాల మంజూరు చేయడం పైన రుద్రూర్ మండల అధ్యక్షులు తోట అరుణ్ కుమార్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇందూరు చంద్రశేఖర్ హర్షం వ్యక్తం చేశారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చిత్రపటాలకు రుద్రూర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కృతజ్ఞతలు తెలియజేస్తూ పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకుల నగేష్, రాంబాబు, కార్తీక్, సయ్యద్ ముల్తానీ, ఇమ్రాన్ కాద్రి, రాజా, వరప్రసాద్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్బర్ నగర్ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ విశ్వవిద్యాలయ కేంద్రంలో మన కాంగ్రెస్ పార్టీ బాన్సువాడ బాధ్యులు ఏనుగురు రవీందర్ రెడ్డి సూచనల మేరకు మరియు ఇక్కడున్న వ్యవసాయదారులు మరియు వ్యవసాయ విద్యార్థుల పరిశీలన మేరకు అభ్యర్థిత్వం మేరకు సలహా సూచనలు అనుసరించి ఏనుగురు రవీందర్ రెడ్డి గారు మన జూపల్లి కృష్ణారావు గారు ఇన్ఛార్జ్ మినిస్టర్ గారికి సూచించగా వారు తుమ్మల నాగేశ్వరరావు గారు రానున్న తెలంగాణ రాష్ట్రంలో 2 వ్యవసాయ డిగ్రీ కళాశాలలో నల్గొండతో పాటు రుద్రూర్ వ్యవసాయ పరిశోధన కేంద్రానికి సూచనలు ప్రతిపాదనలు సిద్ధం చేసినందుకు మా మండలం తరపున, మా జిల్లా తరపున, వ్యవసాయదారుల తరపున, వ్యవసాయ విద్యార్థి తరపున మేమందరం అభినందనలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు రానున్న కాలంలో ఇంజనీరింగ్ టెక్నాలజీ లాగానే వ్యవసాయంలో కూడా ఆధునిక పద్ధతిలో దిగుబడులు సాధించడానికి, వ్యవసాయ మెలకువలు సాధించడానికి వ్యవసాయ విద్యాలయాలు అవసరం. దానికి రుద్రూర్ను ఎంచుకోవడము మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, తుమ్మల నాగేశ్వరరావు గారికి మేము ఈ మండల కాంగ్రెస్ మరియు బ్లాక్ కాంగ్రెస్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గతంలో 2013లో కూడా సురేష్ షెట్కార్ గారు ఎంపీగా ఉన్నప్పుడు కూడా మన అక్బర్నగర్ గ్రామానికి ఫుడ్ అండ్ సైన్స్ టెక్నాలజీ కాలేజీని కూడా మంజూరు చేయడం జరిగింది. దీనికి ఈ కాలేజీ ప్రతిపాదనలకు ముఖ్య పాత్ర వహిస్తున్నటువంటి మన ముఖ్య సలహాదారులు షబ్బీర్ అలీ గారికి మరియు మాజీవర్యులు వెంకటేశ్వరరావు గారి, జూపల్లి కృష్ణ గారికి మరియు భూపతి రెడ్డి గారికి, మన బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారికి, మన నాయకులు రవీందర్ రెడ్డి గారికి, దీనికి గారు ఒక్క నాయకుడికి మా గ్రామం తరపున మరియు మా మండలం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రానున్న కాలంలో డిగ్రీ పాటు పీజీ కూడా మన కాంగ్రెస్ ప్రభుత్వంలో వస్తుందని ఆశిస్తూ మేము వారందరికీ ధన్యవాదాలు